నేటి నుండి రోహిణి కార్తె ప్రారంభమైంది. సూర్యుడు రోహిణి నక్షత్రం వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎండలు అధికంగా ఉండి రోళ్లు కూడా పగులుతాయని పెద్దలు చెబుతారు. ఎండలు ప్రారంభమవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం నుంచే ఉక్కపోత పెరిగి మధ్యాహ్నం సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ అధికారులు సూచించారు. శ్రీ త్రికోటేశ్వర పరబ్రహ్మణే నమః. కోటప్పకొండ దేవస్థానం శ్రీ త్రికోటేశ్వర స్వామి యొక్క దేవస్థానం కోటప్పకొండ. నేటి నుంచి అనగా మే 25 సోమవారం నుంచి సూర్య భగవానుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశం చేయనున్నాడు. అనగా వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో ప్రవేశం చేయనున్నాడు. ఈ రోజు నుంచి కూడా సూర్యుడు గమనాన్ని బట్టి మనకు కార్తె ప్రారంభం అవుతుంది. ఈ సూర్య భగవానుడు ఈ రోహిణీ కార్తె ఈ వృషభ రాశి నందు 15 రోజులు, ఒక 18 రోజుల పాటు రోహిణీ కార్తెలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మనకు ఆ సూర్యుని యొక్క ఆ భానుడి యొక్క భగభగలతో మనమంతా కూడా తల్లడిల్లిపోతామని మనకు శాస్త్రవచనం. పూర్వకాలంలో రోహిణీ కార్తెలో సూర్యుని యొక్క తాపానికి రోళ్ళు కూడా పగులుతాయని మనకు శాస్త్రవచనం. ఈ వేసవి కాలం మొత్తం ఒక ఎత్తు అయితే ఈ రోహిణీ కార్తెలో వీచేటువంటి వేడి గాలులు ఒక ఎత్తని మనకు ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ రోహిణీ కార్తె సమయం నందు వీచేటువంటి వేడి గాలుల యొక్క తాపానికి జనాలంతా కూడా బాగా అనారోగ్య పాలవుతారని, వారందరికీ కూడా వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి జలమంతా కూడా నిర్వీర్యం అయిపోయేసి వారు శక్తిహీనులు అవుతారని మనకు చెప్పబడుతుంది. శాస్త్రపరంగా, ఆరోగ్యపరంగా మరియు చెప్పబడుతున్నది. కావున ఈ రోహిణీ కార్తె జరిగేటువంటి సమయంలో అందరూ కూడా ఎండ బాధల నుండి తట్టుకోవడం కొరకు, అట్లానే ఈ యొక్క వేడి తాపం నుంచి తగ్గించుకుంటూ శీతలమైనటువంటి పానీయాలు అంటే శీతలమైనటువంటి జలాన్ని సేవిస్తూ చల్లని మజ్జిగ మరియు మొదలగునవన్నీ కూడా తీసుకొనేసి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు శాస్త్రవచనం. ఈ రోహిణీ కార్తెలో మనకి పూర్వకాలంలో రోళ్ళు కూడా పగులుతాయని, అంటే అంత భానుడి యొక్క భగభగలు ఆ విధంగా ఉంటాయని మనకు శాస్త్రవచనం. ఈ వేసవి కాలం మొత్తం మనకు కూడా ఏప్రిల్ నుంచి మనకు జూన్ వరకు ఉండేటువంటి ఈ 2 నెలల పాటు ఉండేటువంటి వేసవి కాలం ఒక ఎత్తు అయితే, ఆ మాసం మొత్తం ఆ 2 మాసాల్లో కూడా ఈ 15 రోజులు అంటే సూర్య భగవానుడు రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో సంచారం చేసేటువంటి ఈ పశ్చిమ రోజులు అనగా 15 రోజులు కూడా ఈ సూర్య యొక్క తాపం అతిగా ఉంటుంది, అంటే బాగా అతి తీవ్రతగా ఉంటుందని మనకు శాస్త్రవచనం. కాబట్టి ఈ సమయంలో 50 మంది భక్తాదులందరూ కూడా జాగ్రత్తగా వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అట్లానే ముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఉంటేనే బయటకు రావాలని కోరుకుంటూ వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాము. హరి ఓం తత్సత్.